సెప్టెంబర్ 7 తారీఖు రాత్రి 9:56 దగ్గర నుంచి సెప్టెంబర్ 8 తారీఖు తెల్లవారిన తర్వాత అంటే 12 దాటిన తర్వాత సుమారుగా 1:56 దాకా సుదీర్ఘంగా ఉండేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటి ఈ గ్రహణానికి ఇది ఎక్కడ పడుతోంది అంటే శతభిష నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఈ గ్రహణము అనేటువంటిది సంభవిస్తోంది. దీనివల్ల కుంభరాశి జాతకులు ఎవ్వరూ కూడా చంద్రగ్రహణాన్ని దర్శనం చేసుకోకూడదు. పూర్వాభాద్ర నక్షత్రం శతభిష నక్షత్ర జాతకులు ఇద్దరూ కూడా 100% నక్షత్ర శాంతి అనేటువంటిది చేయించడం కానీ, లేదు అనుకుంటే ఏకాదశ రుద్రాభిషేకం చేయించడం కానీ, లేకపోతే స్వామివారికి కనీసం ఏకరుద్ర అభిషేకం చేయించడం కానీ, లేకపోతే కొన్ని దానములమ్మ విశేషంగా కేజింపావు మినువులు, కేజింపావు బియ్యము, వెండి చంద్రబింబము, చంద్రగ్రహణం కాబట్టి రాగి పాత్ర అనేటువంటిది, తరువాత నల్ల నువ్వులు దానంగా ఇవ్వడము, తరువాత వచ్చేసి అన్నదానం చేయడం ఎవరికైనా సరే. ఇవి చేయడం వల్ల ఉన్నటువంటి గ్రహణ ప్రభావం నుంచి చాలా తేలిగ్గా బయటకు వస్తారమ్మా. వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే రుణ బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, విద్యాపరంగా ఆటంకాలు కానీ, సడన్ యాక్సిడెంట్స్ కానీ, గాయాలు పాలవడం, ఆపదలు ప్రమాదములు ఏమీ లేకుండా గురుచరిత్ర పారాయణ అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా వాటన్నిటి నుంచి బయటకు వస్తారండి.